మున్సిపాలిటీ 13వ వార్డులో ఎన్నికల వేడి. బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్న బానోతు పార్వతి, జాను నాయక్ ఈ రోజు వార్డులో భారీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారానికి కార్యకర్తలు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బానోతు పార్వతి, జాను నాయక్ మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆశీర్వాదంతో 13వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గతంలోనే శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు, ప్రహరీ గోడల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారం లాంటి అభివృద్ధి పనులు చేపట్టాము అని గుర్తు చేశారు. ఇప్పుడు తమకు అవకాశం ఇస్తే జగదీష్ రెడ్డి సహకారంతో 13వ వార్డును సూర్యాపేట మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాము అని హామీ ఇచ్చారు. అలాగే ఇతర పార్టీల నుండి వస్తున్న హామీలను నమ్మవద్దు అని, ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, అభివృద్ధి దాత జగదీష్ గారి నాయకత్వం, అభివృద్ధి దాత జగదీష్ గారి నాయకత్వం, అభివృద్ధి దాత జగదీష్ గారి నాయకత్వం. గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకే గుర్తుకే గుర్తుకే. ధన్యవాదాలు. నేను ఈ 13వ వార్డుకు నిలబడుతున్నా కౌన్సిలర్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను ప్రజలకు అందుబాటులో ఉండి నేను ఏ టైం అయినా సరే, ఈ మురికి కాలువలైనా లైట్లైనా ఏ పనైనా సరే ముందు ఉండి చేస్తా. ఈ 13వ వార్డు ప్రజలు నన్ను ఓటేసి ఆశీర్వదించి గెలిపించుకుంటే అందుబాటులో ఉండి ఏ టైం అయినా కానీ నాకు చేతనైన సాయం అన్ని చేస్తాను. 13వ వార్డు ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. మెజార్టీతోని గెలిపించాలని కోరుకుంటున్నాను. మన 13వ వార్డు అభ్యర్థిగా మన బానోతు పార్వతి గారు, అలాగే జాను గారు, అలాగే ఈరోజు మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు మన అభివృద్ధి దాత మా సారు, మా అన్న జగదీష్ రెడ్డి అన్న గారికి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈరోజు 13వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలంటే 13వ వార్డు కారు గుర్తుకు ఓటేసి మన 13వ వార్డు గ్రామ ప్రజలు అందరూ కలిసి 13వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు పార్వతి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన 13వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అటు డ్రైనేజీ కానీ, అటు కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, మురికి, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము. 13వ వార్డు ప్రజలందరూ సహకరించాలి. అత్యధిక మెజార్టీతో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు 13వ వార్డులో రేషన్ డీలర్ షాప్ ఒకటైంది కాబట్టి 2వ డీలర్ షాప్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు మన సూర్యాపేట అభివృద్ధి దాత మనకు ఇంకా చేయవలసిన ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మన 13వ వార్డు గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, ఎవరెవరో వస్తున్నారు, కొత్తలు పుట్టుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకు మీరు మోసపోయి మీరు వాళ్ళకు ఓటేసే మీరు మోసపోయినట్టే. కాబట్టి దయ ఉంచి మీరందరూ 13వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోతు పార్వతి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. 13వ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జగదీష్ అన్న గారు మా మీద దయ ఉంచి మా జాను నాయక్ పార్వతి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే ఎట్లా గెలిపించుకొని మనం మెజార్టీ తెచ్చుకున్నామో ఈరోజు కూడా బానోతు పార్వతికి అత్యధిక మెజార్టీ తెచ్చుకొని మనం గెలిపించుకుంటాం. అదేవిధంగా వీళ్ళు క్యాండిడేట్లు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి. మన 13వ వార్డులో రేషన్ డీలర్ షాపు కంపల్సరీ తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం శ్మశాన వాటిగా, హిందూ శ్మశాన వాటిగా లేకుంటే అన్న హిందూ శ్మశాన వాటిగా కావాలంటే కట్టించిండు గాంధీనగర్లో. మరియు మన ముస్లిమ్స్కి కూడా కబ్రస్థాన్ పారి కూడా కట్టించడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఈరోజు కట్టిస్తున్నాం. ఇక్కడ కూడా 13వ వార్డులో ప్రతి కులానికి చెందిన మైనార్టీ భవనాలు కానీ, బీసీ భవనాలు కానీ అన్నీ
చేస్తాము అని కోరుకుంటూ మన జగదీష్ అన్న గారికి తెలియజేసి ఆ జగదీష్ అన్న ద్వారా మనం ఆ పని పూర్తి చేసుకుంటామని కోరుకుంటూ ఈ 13వ వార్డు బానోతు పార్వతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన జగదీష్ అన్న కానుకగా తీసుకుపోతామని మా దయవుంచి మనకు అందరూ ఓట్లేసి గెలిపించాలి గారని కోరుతున్నాను. జాను నాయక్ గారి కారు గుర్తుకే, జాను నాయక్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ.